ఇంకా తర్వాత సింహరాశి వారికి ఇప్పటిదాకా గురుబలము లేదు. కానీ రాబోయే మే ఏముందో 2025 సంవత్సరాన మే నుండి గురుబలం ఉంటుంది. వీళ్ళకి ప్రగతి ఉంటుంది, విశేషం ఉంటుంది. కానీ వీళ్ళకి అష్టమ శని ఏదో ఒక మాదిరి బాధపడుతుంటారు, నొప్పులు ఉంటాయి, ఏదో టెన్షన్లోనే ఉంటారు. ప్రతిరోజు టెన్షన్ ఉంటుంది. తెలీదు మీ పెద్దవాళ్ళు చేసిన ఒక పుణ్యఫలమో ఏదో ఒకటి మీకు పెన్షన్ లాగా మీకు రిపీట్ అవుతుంది. భయం పడి అక్కర్లేదు. కానీ మీకున్న లీడర్షిప్ క్వాలిటీ ఏముందో అవి మీకు మంచి రీతిలో మీరేమైనా దాన్ని ఉపయోగం చేసుకునేదే అయితే మంచి ఫలితాలు ఖచ్చితంగా ఉంటాయి. ఏ రోజు అయినా కూడా అంటే చెడ్డది మంచిది రెండు ఉంటాయి. అంటే మీరు దాన్ని ఎలాగ తీసుకుంటారో అలాగే జరుగుతుంది. ఇది మీకు అందరికీ తెలిసిందే. కాబట్టి మనం ఏం చేస్తామంటే ఇప్పుడు సింహరాశి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ చేస్తుంటారు. కానీ బిజినెస్ చేసేటప్పుడు ప్రతి వ్యవహార వ్యాపారంతో కేంద్ర బిందు అయినటువంటి వాళ్ళు అంటే మీరు ఒక్కరే. అంటే సింహరాశి వాళ్ళు, ఈ రాశికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ ద్వితీయాధిపతి అయిన బుధుని సంపర్కముతో ఉన్న కన్యా రాశి, లేకపోతే మిథున రాశి వారు, లేకపోతే ధనుసు రాశి వారు, వృశ్చిక రాశి వారు మీకు ఏదైనా పార్ట్నర్షిప్కు దొరికితే అత్యంత శుభఫలం మీకు ఈ ఒక 2025 ఇయర్స్లో మీరు ఏముందో దీన్ని ఈ ఒక ఇయర్లో మీరు అన్నీ కూడా మంచి పాఠం నేర్చుకునే ద్వారా తర్వాత అనుభవం ద్వారా మీరు ఇప్పటికే కొన్ని అనుభవాలు ఏంటుంది. ఇల్లు కట్టింటారు, ఇంటికి సంబంధించిన కొన్ని పదార్థాలు కావాలి. కానీ ఇప్పుడు మీకు మంచి సాధించారు. చాలా చిన్నది ఒక టెన్షన్ పెడుతుంటుంది. మీకు చిన్న సబ్జెక్టు ఇంతంతా ఉన్న వాళ్ళకి మీకు అత్యంత ప్రగతి అనేది కనబడుతుంటుంది. ద్వితీయాధిపతి అయిన బుధునికి సంబంధించిన మంత్రాన్ని కూడా, రవికి సంబంధించిన మంత్రాన్ని కూడా మీరు ప్రార్థన చేస్తూ ఎవరికైనా 27 రోజులు ఒక్కసారి నవధాన్యాలు మీరు దానం ఇవ్వడము. అంటే నీళ్లు ఉన్న చోట అంటే జలచర ప్రాణి అంటారు. జలచర ప్రాణులకి ఎవరైనా మీరు సింహరాశి వాళ్ళు ఏదైనా ఆహారం ఇచ్చింది అయితే అత్యంత విశేషమైన ప్రగతి. అంటే మీకు అంటే ఉచ్చస్థితి అంటారు దాన్ని. ఉచ్చస్థితి అంటే చాలా పెద్దగా ఒక హై లెవెల్ పొజిషన్లకు మీరు వెళ్తారు. అటువంటి మీ ఇంటి దేవుని కృప కూడా ఉంటుంది. మీరు మరియు ఇంటి దేవుని ఆశీర్వాదంతో మీరు ఎప్పటికీ కూడా బాగుండాలంటే మన ఇంటికి వాటర్ బిల్ కడతాం, కేబుల్ బిల్ పే చేస్తాం, తర్వాత ఎలక్ట్రిక్ బిల్ పే చేస్తాం, ఇంటికి సంబంధించిన ఒక కందాయి అంటారు కదా, అది కూడా మీరు క్లియర్ చేస్తారు. కానీ ఈ ఒక మన ఇంటి దేవుడి ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉండాలంటే 108 days 108 దినాలకు ఒక రోజు మీరు మీ ఇంటి దేవుని దర్శనం చేయటం. అంటే 1 yearకి ఒక సంవత్సరానికి 3 మాటలు మన ఇంటి దేవుని దర్శనం చేసుకుంటే మీ ఒక్క ఏమి చేస్తున్నారో మీ ఒక వర్క్, మీ ఒక జాబ్, మీ ఒక బిజినెస్ దీంట్లో డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఒకసారి మన లైసెన్స్ రెన్యువల్ చేసుకున్నట్లే. శుభం భూయాత్, మంచిది కానీ.